విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని గీతం వర్సిటీ చైర్మన్ శ్రీ భారత్ సూచించారు. విశాఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2 రోజుల మెగా ఉద్యోగ మేళాను నాస్కామ్ ఐటీ సెక్టార్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉప్మిత్ సింగ్, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఏయువిసి ఆచార్య రాజశేఖర్తో కలిసి ప్రారంభించారు. దాదాపు 35,000 మందికి పైగా ఉద్యోగార్థులు నమోదు చేసుకున్నారు. 50కి పైగా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. జరిగినప్పుడు వాళ్ళు హైయెస్ట్ జాబ్ ఆఫర్స్ 3,500 అట్లా ఇచ్చారు. దాంట్లో ఒక 1000 నుంచి 1,500 మంది ఉద్యోగం జాయిన్ అయ్యారని చెప్పారు. సో మా హోప్ ఏంటంటే అట్లీస్ట్ అది డబుల్ అవ్వాలి. ఒక 7,000-8,000 మంది కన్నా జాబ్ ఆఫర్స్ ఇవ్వగలగాలి. దాంట్లో అట్లీస్ట్ అంటే పిల్లలు జాయిన్ అవుతే అందరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం. పిల్లలకు కూడా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మీ డిగ్రీలో మీకు కావాల్సిన స్కిల్స్ నైపుణ్యం మీరు నేర్చుకోలేదేమో, కానీ ఇప్పుడు మీరు నేర్చుకోండి. సో విశాఖపట్నం ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనేది మా కోరిక. మన రాష్ట్రంలో అవకాశాలు లేక, విద్యా సంస్థలు సరిగ్గా లేక చాలామంది బయటకు వెళ్ళడం అనేది చాలా బాధాకరం. అందరినీ ఇక్కడే రీటైన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ క్వాలిటీ కూడా పెరగాలి. ఇవాళ మన విద్యా మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ ఎట్లా చేసామో మీరే అందరూ చూశారు. అది ఇంకా కంటిన్యూ చేసి ఓవరాల్ సిస్టమ్ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలనేది మా ఉద్దేశం. పిల్లలపై మార్కులు అనేది రుద్దొద్దు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ తెలుసు అనేది ఇంపార్టెంట్. సో ఈరోజు కంపెనీలోకి వెళ్ళాక వాళ్ళకి మార్క్స్ బాగా ఉన్నవాళ్ళు కమ్యూనికేషన్ లేక వాళ్ళ స్కిల్ సెట్, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారని చెప్పలేకపోతున్నారు. సో ముఖ్యంగా పిల్లలు వాటిపై దృష్టి పెట్టి మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, 7 CGPA ఉన్న వాళ్ళని కంపెనీ షార్ట్ లిస్ట్ చేయొచ్చు. అంతకన్నా తక్కువ ఉన్నా కూడా మీరు ఏదైనా స్పెషల్ స్కిల్ ఉంటే చూపిస్తే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో దానిపై దృష్టి పెట్టి మీరు ముందుకు వెళ్ళాలి.